అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మా ప్రియతమ నాయకులు, భావి భారత ప్రధాని, పేదల పెన్నిధి, అలుపెరుగని పోరాటం చేస్తున్న శ్రీ రాహుల్ గాంధీ గారి 54వ జన్మదినాన్ని మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడాలంటే యావత్ భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారి గురించి చర్చించుకుంటా ఉన్నారు. ఒక సామాన్య కార్యకర్తగా, ఒక సామాన్య వ్యక్తిగా అలుపెరుగని పోరాటం చేస్తూ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎండకు, వానకు, చలికి తట్టుకొని 4000 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర చేసి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పేదవాడి గుండె తట్టుతూ, అందరినీ కలుస్తూ, అందరి సమస్యలు తెలుసుకొని భారతదేశం ఏకంగా ఉండాలి, భారతీయులమంతా ఒకతాటిపై ఉండాలని చెప్పేసి ముందుకు వెళ్ళిన మహానుభావుడు శ్రీ రాహుల్ గాంధీ గారు. ఈరోజు యావత్ భారతదేశ ప్రజలు ఈరోజు రాహుల్ గాంధీ గారిని చూసి హర్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మేమంతా ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఆయన పోరాట పటిమ, ఆయన చేస్తున్న పోరాటం, ఆయన ప్రజలకు చేస్తున్న సేవను మేమందరం కూడా కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమంతా కలిసికట్టుగా పనిచేసి ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని తప్పక అధికారంలోకి తీసుకొస్తాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయడమే మా ధ్యేయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి శ్రీ భావి భారత ప్రధాని, మా ప్రియతమ నాయకులు, పేదల పెన్నిధి శ్రీ రాహుల్ గాంధీ గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.